హాయ్ ఎవ్రీవన్. ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్తో రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పన్నీర్ చేస్తున్నా. హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టచ్చు. గ్రామ్స్ పన్నీర్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తున్నాను. ఈ రెసిపీకి పన్నీర్ పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు చిదిరిపోతూ ఉంటుంది. పన్నీర్ని పెద్ద పీసెస్గా కట్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని చెయ్యి స్పూన్ యూజ్ చేయకుండా వీడియోలో నేను చేస్తున్నట్లు చేస్తే మంచిగా పన్నీర్కి కోట్ అవుతుంది. హ్యాండ్ కానీ స్పూన్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ముక్కలైపోతూ ఉంటుంది. మంచిగా పన్నీర్ కోట్ అయిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత ఈ రెసిపీలో మనము ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ యూజ్ చేస్తాము. దీనికి ఆనియన్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే సరిపోతుంది. నా దగ్గర ఎల్లో అండ్ రెడ్ కూడా ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఆనియన్ అండ్ క్యాప్సికమ్ సేమ్ సైజెస్లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెజ్జీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ రెసిపీకి ఒక సాస్ ప్రిపేర్ చేసుకున్నాము. ఒక బౌల్లో 5 to 6 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక చిన్న బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్ పోసుకొని పల్చగా మిక్స్ చేసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని అవి 1 నిమిషం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత ముందు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే బాగుంటుంది. అండ్ ఈ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వచ్చేసరికి మరీ పచ్చిగా ఉండకూడదు, మరీ మెత్తగా అయిపోకూడదు. ఫ్లేమ్ లో 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమోటో కచప్ సాస్ వేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని బాగా టోస్ట్ చేసుకోండి. మనం వేసుకున్న సాస్ మొత్తం పన్నీర్ కి బాగా పట్టిన తర్వాత స్టవ్ కట్ చేసి సర్వ్ చేసుకోవటమే. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎవరికైనా పెట్టే ముందు ఇలా పైన నువ్వులు స్ప్రింకిల్ చేసి ఇస్తే లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.